ఏసీబీ రూల్స్ మార్చడానికే మీ ఓటు, పాటా పార్టీకే మీ ఓటు, మచ్చల వెంకటరెడ్డికే మీ ఓటు. ఈరోజు నా 30వ సిద్ధాంతం ఏమిటంటే, లంచం, కరప్షన్, అవినీతి, దాని గురించి నేను చెప్పదలుచుకున్నా. లంచం అంటే ఒక ఆఫీస్లో ఒక ఆఫీసర్ అటెండర్ను ఎవరో ఒకరు ఒక 5,000 ఒక 5 లక్షలు లంచం తీసుకుంటే 5,000 తీసుకున్నోడికి 5 లక్షలు తీసుకున్నోడికి 10 ఏళ్ళు ఆ కేసు నడుస్తూనే ఉంటది. ఆ కేసు తెగదు, వాళ్లకు ఉద్యోగం రాదు, చావరు, బతకరు. అదేంది అది ప్రభుత్వమా? అదేమి ఏసీబీ కోర్టు వ్యవస్థ మొత్తం దాని వల్ల సర్వనాశనం అయిపోతుంది. ఆ వ్యవస్థను మార్చడానికి దాన్ని ఈజీగా చేసి, నేరము రుజువు ఈజీగా చేసి ఏం చేస్తాము? ఆ కరప్షన్ చేసిన ఎవరైతే అవినీతి చేసిండ్రో, లంచం తీసుకుండ్రో 5,000 5 లక్షలో, వాటెవర్ ఇట్ మే బి, ఎంతైనా కానీ వాళ్లకు మేము ఏం చేస్తామంటే, మా పాట పార్టీ తరపున అధికారంలోకి వచ్చాక ఆ ఏసీబీ రూల్స్ మొత్తం మార్చేసి, అదే ఆఫీసులో వాళ్ళు సిగ్గు శరం లేకుండా, జీతం లేకుండా 1 సంవత్సరం అదే ఆఫీస్లో పని చెయ్యాలి. ఆ శిక్షే కాదు, అంత శిక్ష చాలు. లంచం తీసుకోవడం వీడిది వాడిది ఇద్దరి తప్పుంటది. వాడొక్కడి మీదనే ఆ ఏసీబీ కోర్టు సంవత్సరాలు ఎంత నరకం. కాబట్టి అర్థం చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులారా, నాకు ఓటేసి అధికారం ఇవ్వండి. ఏసీబీ రూల్స్ మార్చడానికే మీ ఓటు, పాటా పార్టీకే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు, పాటా పని పైసాకే మీ ఓటు.